ఈరోజు హైదరాబాద్లో ఈ అరైవ్ అలైవ్ కంపెయిన్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈలో మన సబ్ కలెక్టర్, సబ్ జడ్జ్, సబ్ కోర్ట్ జడ్జ్ మేడం కూడా వచ్చారు. మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ వచ్చారు. మన చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు, మేధామిత్రులు, మహిళా సంఘంలో అందరి ప్రోగ్రామ్కి వచ్చారు. సో మన మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏముంది, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, డీజీపీ తెలంగాణ శ్రీధర్ రెడ్డి సార్ గారు, వాళ్ళందరికీ ఇది డ్రీమ్ ఇనిషియేటివ్ ఉంది. మన సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరాలు 450 మెంబర్ రోడ్ మీద చనిపోతారు. సో ఆ కోసం మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టాము. ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఫోకస్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, డ్రగ్ అండ్ డ్రైవింగ్, రాంగ్ లేన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, మైనర్ డ్రైవింగ్, ఈ అన్ని విషయాలు మేము ఫోకస్ చేసాము. అండ్ పిల్లలకి, మహిళలకి, అందరికీ ఎవరెవరు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, యూనియన్స్ వాళ్ళు ఉన్నారు, అందరికీ మేము చెప్పాము కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎవరు ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తారు, ఏం ఎఫెక్ట్ జరుగుతుంది, ఎక్కువ స్పీడ్లో పోవడానికి ఏం మీకు డ్యామేజ్ అవుతుంది, అది అందరూ మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, 2 వీలర్ డ్రైవింగ్ చేసినప్పుడు, 4 వీలర్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అన్నీ మేము మాత్రం చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ జహీరాబాద్ డివిజన్లో జరిగింది. కాబట్టి అందరికీ మేము ఇంతకుముందు అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు ధన్యవాదాలు. నాకు లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, నా తప్పు లేదు. కానీ ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను చేసిన యాక్సిడెంటు ఎవరికి ఏమీ దెబ్బలు తగలలేదు, నాకు దెబ్బలు తగలలేదు. కేవలం కారుకు డ్యామేజ్ అయింది, కారుకి ఇన్సూరెన్స్ ఉంది, సగం డబ్బులు వచ్చాయి. అయినా సరే అది నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. యాక్సిడెంట్ అనుభవాలు అంత తీవ్రంగా ఉంటాయి, ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. నేను ఇక్కడ నుంచి విజయవాడ అయినా, ఇక్కడ నుంచి ఎంత దూరమైనా అప్ టు 500 కిలోమీటర్స్ నేను సింగిల్గా వెళ్ళగలను. అయినా సరే ఒక క్షణం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, దాని ప్రభావం చాలా ఉంటుంది. యాక్సిడెంట్ అనేదే పెద్ద యాక్సిడెంట్ మన లైఫ్కి. కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి. మీకోసం ఇంట్లో ఎదురు చూసే ఒక భార్య ఉందని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందండి, గుర్తుంచుకోండి. ఇంకా ఆఖరిగా ఒక విషయం ఇక్కడ ఉన్న మగవారందరికీ చెప్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే మందు తాగి, ఆల్కహాలో, కల్లో ఏదో ఒకటి తాగి వాహనం నడుపుతూ ఎక్కువగా దొరికేది మగవాళ్ళే. దానివల్ల మీకు ఒక విషయం చెప్పనా, మీరు మందు తాగొచ్చి ఒక వాహనాన్ని యాక్సిడెంట్ చేసి ఒక మనిషి చావుకి కారణమయ్యి మళ్ళీ మీరు కూడా చచ్చిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? మీ చావుకు కూడా గౌరవం ఉండదు. ఎందుకు చెప్పనా? వీడు తాగి చచ్చాడు అని అందరూ అంటూ ఉంటారు. మీరు చచ్చిపోయినందుకు ఏడవాలా? తాగి చచ్చిపోయి కుటుంబాన్ని అవమాన పాలు చేసినందుకు ఏడవాలో తెలియని స్థితిలో ఆడవారు, పిల్లలు ఉంటారు. అంటే మన చావుకి కూడా ఒక గౌరవం ఉండాలి. మన ఆర్డీఓ శ్రీ దేవుజీ నాయక్ గారిని ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నా. వెల్కమ్. అదేవిధంగా గౌరవ సబ్ కోర్ట్ జడ్జిగా సేవలు అందిస్తున్న శ్రీమతి కవితాదేవి గారు ఇచ్చేశారు. మరి న్యాయ కోవిదురాలుగా, న్యాయశాస్త్ర నిష్ణాతురాలుగా వారి ముద్ర అనితర సాధ్యం, అనన్య సామాన్యం. థ్యాంక్స్ మేడం. పెద్దలు హనుమంత్ గారు స్వాగతిస్తున్నారు. వెల్కమ్ సార్. చక్కటి సేవలు అందిస్తున్న పెద్దలు వారిని సత్కరించవలసిందిగా సభాపక్షంగా సరస్వతంగా కోరుతూ వందన సమర్పణ చేయవలసిందిగా దశమ పాత్ర ద్వారా విద్యార్థులకు కొంచెం వెసులుబాటు కల్పిస్తుడుగాక అని మృగవద చర్మలిక కనివస్తున్న గుర్తులైన కైలాసనాథుని ప్రార్థిస్తారు.
Gracias.